ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 22వ శ్లోకం అమ్మవారి నివాస స్థానాన్ని, ఆమె సర్వోన్నత స్థితిని అద్భుతంగా వర్ణిస్తుంది. ఈ శ్లోకంలోని ప్రతి పదం వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ఇది ఒక బ్రహ్మాండ అండాండ రహస్యం. ఈ శ్లోకంలోని నామాలలో దాగి ఉన్న నిగూఢ అర్థాలను తెలుసుకుందాం. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనా స్థిత. సుమేరు మధ్య శృంగస్థ అంటే మేరు పర్వతం యొక్క మధ్య శిఖరంపై నివసించుచున్నది. పురాణాల ప్రకారం మేరు పర్వతానికి 3 శిఖరాలు ఉంటాయి. ఎడమ శిఖరం బ్రహ్మదేవుడిది, కుడి శిఖరం విష్ణుమూర్తిది, మధ్య శిఖరం శివశక్తులది. అమ్మవారు ఈ మధ్య శిఖరం మీద ఉంటుంది. అంటే సృష్టి మరియు స్థితికి అతీతమైన మోక్షాన్ని ఇచ్చే అత్యున్నత కేంద్ర స్థానంలో ఆమె కొలువై ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మన వెన్నెముకలోని సుషుమ్నా నాడి చివరన ఉండే సహస్రారమే ఈ మధ్య శిఖరం. శ్రీమన్నగర నాయిక, శ్రీనగరం అని పిలువబడే అత్యంత ఐశ్వర్యవంతమైన నగరానికి అధిదేవత. శ్రీనగరం అనేది ఒక కోట లాంటిది. దానికి 25 ప్రాకారాలు ఉంటాయని దేవి భాగవతం చెబుతుంది. ఈ ప్రాకారాలు ఇనుము, వెండి, బంగారం వంటి లోహాలతో మొదలై చివరకు రత్నాలు, వజ్రాలతో నిర్మించబడి ఉంటాయి. ఇందులో ఉండే అర్థార్థం ఏంటంటే, ఈ 25 ప్రాకారాలు మన శరీరంలోని 24 తత్వాలకు ప్రతీకలు. పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, అహంకారం లాంటి 24 తత్వాలు. 25వ తత్వమే ఆత్మ. ఈ తత్వాలన్నింటినీ పాలించే నాయకురాలు అమ్మవారు. చింతామణి గృహాంతస్థ అంటే కోరిన కోరికలు తీర్చే చింతామణి మనులచే నిర్మితమైన భవనంలో నివసించినది. చింతామణి అంటే శుద్ధ చైతన్యం. బాహ్య ప్రపంచపు ఆలోచనలు లేని కేవలం జ్ఞానంతో నిండిన స్థితిలో అమ్మవారు దర్శనమిస్తుంది. చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చే రత్నం. కానీ ఆధ్యాత్మికంగా దీని అర్థం వేరే. చింతన అంటే నిరంతరం ధ్యానించడం, మణి అంటే ప్రకాశించే జ్ఞానం. ఎవరైతే తనను నిరంతరం ధ్యానిస్తారో వారి హృదయమనే మణిలో అమ్మవారు నివసిస్తుంది. అందుకే ఆమెని చింతామణి గృహాంతస్థ అంటారు. ఈ మందిరం మంత్రాలతో నిర్మించబడింది అని తంత్రశాస్త్రం చెబుతుంది. పంచబ్రహ్మాసన స్థిత, 5 బ్రహ్మలు ఆసనముగా ఉండగా వారిపై ఆసీనురాలై ఉంటుంది. పంచబ్రహ్మాసన స్థిత అనే పదంలో సృష్టి రహస్యం ఉంది. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ అనే 5 కృత్యాలను అమ్మవారు ఆధీనంలో ఉంటుంది. పంచబ్రహ్మలు అంటే 5 బ్రహ్మలు. వారు బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. వీరు కేవలం వ్యక్తులు కాదు, సృష్టిలోని 5 ప్రధాన శక్తులు. అమ్మవారు వీరిపై ఆసీనురాలై ఉంటుంది. అంటే ఈ 5 శక్తులు ఆమె ఆజ్ఞ ప్రకారమే నడుస్తాయని అర్థం. ఈ యొక్క భావం ఏంటంటే, బంగారు కొండ అయిన మేరు పర్వత మధ్య శిఖరంపై చింతామణి మనులతో కట్టిన మందిరంలో 5 దైవశక్తులు ఆసనంగా అమరిన సింహాసనంపై శ్రీదేవి మహారాజ్ఞిలా కొలువై ఉంటుంది. ఆమె అనంతమైన శ్రీనగరానికి సర్వాధికారిణి. ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం మన శరీరంలోని కుండలిని శక్తి మరియు చక్రాల గురించి వివరిస్తుంది. సుమేరు మధ్యశృంగము అంటే మన వెన్నెముకను మేరుదండం అంటారు. శిరస్సు భాగంలోని సహస్రార చక్రం మేరు పర్వత శిఖరం వంటిది. అమ్మవారు అక్కడ కొలువై ఉంటుంది. శ్రీనగరం అనేది కేవలం నగరం కాదు, మన శరీరమే ఒక శ్రీనగరం. నవచక్రాలతో కూడిన శ్రీచక్రమే శ్రీనగరం. దానికి యజమాని ఆత్మ. ఆత్మ అమ్మవారు. చింతామణి గృహము. చింతామణి అంటే శుద్ధ చైతన్యం. బాహ్య ప్రపంచపు ఆలోచనలు లేని కేవలం జ్ఞానంతో నిండిన స్థితిలో అమ్మవారు దర్శనమిస్తుంది. పంచబ్రహ్మాసన స్థిత అనే పదంలో సృష్టి రహస్యం ఉంది. సృష్టికారకుడు బ్రహ్మ,
స్థితికారకుడు విష్ణువు, లయకారుడు రుద్రుడు, తిరోధానకారుడు ఈశ్వరుడు, అనుగ్రహ ప్రదాత సదాశివుడు. ఈ 5 మూర్తుల శక్తులు, వారు నిర్వహించే కృత్యాలు అమ్మవారి అధీనంలోనే జరుగుతాయి. వీరందరూ ఆమె శక్తి మీదనే ఆధారపడి ఉంటారు. అంటే పరబ్రహ్మ స్వరూపిణి అయిన లలితా పరాభట్టారికే సర్వశక్తిమంతురాలు అని దీని సారాంశం. ఈ శ్లోక పారాయణం వల్ల మానసిక ప్రశాంతత, ఐశ్వర్య ప్రాప్తి, ఆధ్యాత్మిక ఉన్నతి, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. చింతామణి నామం వల్ల మనసులోని ఆందోళనలు తొలగిపోతాయి. శ్రీనగర నాయకుని కొలవడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుండలిని సాధన చేసేవారికి సహస్రార చక్రస్థితి త్వరగా సిద్ధిస్తుంది. సృష్టికర్తలే ఆమెకు ఆసనంగా ఉన్నారనే భావం సాధకుడులలో భయం పోగొట్టి గొప్ప ధైర్యాన్ని నింపుతుంది. జై శ్రీ లలితా మాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. నమస్తే.